సింహంని దూరం నుంచి చూడాలనిపించిందనుకో, చూసుకో. సింహంతో ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయి. అంతేగాని సింహం పడుకుంది కదా అని జూలుతో జడలు వేయకూడదు రోయ్. అంతేకాదు, సింహం చనువిచ్చింది కదా అని మీరు జోక్స్ వేయకూడదు రోయ్. చూడప్పా సిద్ధప్ప, నేను కొన్ని జోక్ చెప్తాను, నవ్వొస్తే హహహ ఇప్పుడే నవ్వేయి, లేకపోతే తర్వాతైనా నవ్వుకో. చూడప్పా, నాకు గడ్డం ఉంటేనే అందం, మీకు గడ్డం ఉంటే అడ్డం, అంతే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అర్ధరాత్రి వంటింట్లో గిన్నెలు సర్దుతున్న శబ్దం విని, ఏవండి వంటింట్లో దొంగలు పడినట్టున్నారు, లేవండి లేవండి అని గట్టిగా అరిచింది భార్య. వంటింట్లోనేగా, అయితే పర్వాలేదులే, నువ్వు చేసిన స్వీట్స్ తిని వాళ్ళే చేస్తారు, పడుకో అన్నాడు తాపీగా భర్త.